శ్రీనాథాదృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ యౌవనలసత్ గానాసక్త మనోజ యౌవనలసత్ గంధర్వ కన్యాదృతాం దీనానాం అతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీనాథాదృతపాలిత త్రిభువనాం, శ్రీనాథుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఆయన 3 లోకాల్ని పాలిస్తున్నాడు అంటే అమ్మవారి యొక్క దయా. దానికి లలితా సహస్రం ప్రమాణం. కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి. శ్రీ మహావిష్ణువు వచ్చిన మత్స్య కూర్మ వరాక నర మృగ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అవతారాలన్నీ అమ్మవారి చేతి గోళ్ళు 10 నుంచి ఆవిర్భవించాయేమో. అది మన భ్రమరాంబికాదేవి మహిమ. కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి. శ్రీమన్నారాయణ యొక్క దశావతారాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అమ్మవారి చేతి గోడ నుంచి వచ్చాయి. ఆవిడ గోటిని ఇలా తీసి ఆజ్ఞాపించింది, వెళ్ళవయా వాడిని వేసేయి, నేను వేసేసాడు. లేత ఆయన వేయలేడు. బ్రహ్మ విష్ణువులు సహా మనలో సహా సమస్త జీవరాశుల్లో ఉండే శక్తే మన భ్రమరాంబికాదేవి. శక్తి కేవలం ఆవిడేదో స్త్రీ అనుకోవద్దు, శక్తి, ఎనర్జీ. మీరు సంసారాల్లో కూడా గమనించండి, ఎవ్వరికి చెప్పుకున్నా తీరని దుఃఖం భార్యకి చెప్పుకుంటే తీరుతుందండి. ఆవిడ శక్తి. ఎవ్వరికి చెప్పుకోండి మీరు ప్రపంచంలో, భార్యకి చెప్పుకుంటే తీరుతుంది. ఎందుకంటే పూర్తిగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాపురం చేసింది. ఈ మనిషి బలాలు కాదు, బలహీనతలు కూడా తెలుసు ఆవిడికి. పోవాయా, పోతే పోయింది, ఏంటి 10 లక్షలు పోతే ఏడుస్తూ కూర్చున్న బోళ్ళు పోయే, బిజినెస్లో ఏముందానికి మళ్ళీ చేసుకుంది. కానీ ఏమైంది, అసలు నీలాంటి మగాడు ఎవడున్నాడో, ఇంకో వ్యాపారం బట్టి నీకెందుకు, ఇంట్లో పొదుపు నేను చేస్తాను కదా, నువ్వు చూసుకో అని భార్య అనగలిగితే మగాడు శ్రీ మహావిష్ణువులో లేచి నిలబడతాడమ్మా, తిరుగులేదు. అంత శక్తి. రామచంద్రమూర్తికి చివరి రోజు యుద్ధంలో రావణాసురుని జయించడం కష్టమైపోయేది. నిరాశ, నిస్త్రాణ వచ్చింది మనిషికి. వచ్చి ఏమనుకున్నాడో తెలుసు, వాల్మీకి రాస్తాడు, సీతాదేవి వచ్చి నన్ను కౌగులించుకుంటే బాగుండు, శక్తి వచ్చేది, నాకు శక్తిహీనుణ్ణయ్యాను అన్నాడు. పాపం పక్కన లక్ష్మణుడు ఉండి, అన్నయ్య ఏదో సామెత చెప్పినట్టుగా ఉంది, సీతాదేవి వచ్చి నిన్ను కౌగులించుకునే స్థితి ఉంటే యుద్ధం ఎందుకయ్యా అన్నాడు. ఆ స్థితి లేకే కదా యుద్ధం చేస్తున్నామంటే, ఎలాగ తమ్ముడు, రావణాసురుడు సరే వాడి శక్తి వాడుకుంది, వాడు దుర్మార్గుడైతే కావచ్చు కానీ శక్తిమంతుడు కదా, వాడిని చెయ్యాలంటే చంపాలంటే చాలా శక్తి ఉండాలి. 21 రోజులు యుద్ధం, 20 రోజులు అయిపోయింది, వాడు సావట్లేదు. అప్పుడు ఆయన ప్రార్థనకి అగస్త్య మహర్షి దిగొచ్చాడు. దైవతైశ్చ సమాగమ్య, దేవతలతో సహా వచ్చి ఆరిత్య హృదయ స్తోత్రాన్ని వెంటనే నీ వంశకర్త సూర్య భగవాను ఆరాధించవయ్యా, సీతాదేవి ఇవ్వగలిగిన శక్తినంతా సోరాల్ ఎనర్జీ సూర్యశక్తి రూపంలో నీకు ఇస్తాడు ఆయన అన్నాడు. వెంటనే 31 శ్లోకాల్లో ఆయన ఆరాధన చేశాడు. రామచంద్రమూర్తి ఆ సూర్యశక్తితో రావణాసురుడిని జయించగలిగాడు. భార్య అంత శక్తినిస్తుంది భర్తకి, భర్త అంత శక్తినిస్తాడు భార్యకి. ఆ శక్తి రూపంగా స్త్రీని మనం ఆరాధన చెయ్యాలి. అప్పుడే సంసారాలు బాగుంటాయి, సామ్రాజ్యమైనా బాగుంటుంది. అందుకోసం శ్రీ మహావిష్ణువు పాలిస్తున్నాయంటే అమ్మవారి దయ. గానాసక్త మనోజ యౌవనల సద్గంధర్వ కన్యాదృతాం, గానం మీద ఆసక్తి కలిగినటువంటి గంధర్వ కన్యలు మన్మధునితో సమానమైన యవ్వనంలో ఉన్న వాళ్ళందరూ మణిద్వీపంలో మన భ్రమరాంబికాదేవి చుట్టూ ఉండి గానం చేస్తూ ఉంటారు. ఆవిడ చాలా ఆనందిస్తూ ఉంటుంది. అంచేత గాన కళ ద్వారా మనం చేరుకోవలసింది అమ్మవారిని. అందుకే సరస్వతీదేవి చేతుల్లో వీణ ఉంటుంది, పక్కన జపమాల కూడా ఉంటుంది. చూడండి, ఊరికే వీణ వాయించుకొని కచేరీలు చేసుకోవడం కాదు ఇక్కడ. ఈ సంగీతం ద్వారా, అలాగే పుస్తకం సాహిత్యం సంగీతం, నువ్వు దేన్ని ఆశ్రయించినా సరే అంతిమంగా జపమాలను ఆశ్రయించాల్సిందే. నువ్వు జపం చేయకపోతే కుదరదు. ఇది పైగా ఇవి భ్రష్టు పట్టించేస్తాయి, అనవసరంగా జీవితాలు పాడు చేస్తాయి. పాడు చేయకుండా ఉండాలంటే దైవీయమైన సంగీతం కావాలి. ఇది సంగీత సాధన భక్తి విన అంటాడు త్యాగరాజస్వామి. భక్తి లేకపోతే సంగీతం దేనికి పని లేకన్నాడు. అందుకని ఆ సంగీతం మనకి మోక్ష సామ్రాజ్యాన్ని అందించగలగాలి కానీ సంసారాలు పాడు చేసుకుందుకు కాదు కదా సంగీతం కానీ సాహిత్యం కానీ. అలా అందుకోవాలంటే అమ్మవారిని ఆశ్రయించాలి మనం. అప్పుడు దీనానాం అతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం, దివ్యమైన పట్టు వస్త్రాలు ధరించినటువంటి ఆవిడ ఎంత దీనులకైనా అతివేలమైన భాగ్యాన్ని అందించగలుగుతుంది ఖచ్చితంగా. ఇంకొక మాట అద్భుతమైనది చెబుతున్నారు శంకరాచార్య.
లావణ్యాధికభూషితాంగలతికాం లాక్షాలసద్రాగిణీం శవాయాత సమస్తదేవవనితాం సీమంతభూషాన్వితాం భావోల్లాస వశీకృత ప్రియతమాం భండాసురచ్ఛేదినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. లావణ్యాధికభూషిత అంగలతికాం, ఆవిడ శరీరంలో ప్రతి అవయవము ఒక తీగ లాంటిది. అంగలతికాం, అది లావణ్యంతో ప్రకాశిస్తుంది. లావణ్యం అంటే ఏ శాస్త్రకారుడు ఏ తత్వవేత్త దీనికి అర్థం చెప్పలేదండి. లావణ్యం అంటే అందం, లావణ్యం అంటే అందం అన్నారు. ఒక్క మహానుభావుడు చెప్పాడు, 1000 పడగలు రచించినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పాడు, జీవితానుభవం. లావణ్యం అంటే ఆయన అడిగారు ఒకసారి సరదాగా, లావణం అంటే ఉప్పు కదండి, లావణ్యం అంటారు ఏమిటండి, అమ్మాయి ఉప్పగా ఉంటుందా అన్నారు. అందంగా ఉన్న అమ్మాయిని లావణ్యవతి అంటే, లావుగా ఉంటే లావణ్యవతి అనరు, సన్నగా ఉంటే సన్నన్యవతి అనరు, అందంగా ఉంటే లావణ్యవతి అంటారు సంస్కృతంలో. లావణ్యం అంటారు ఏమిటండి, లవణం అంటే ఉప్పు కదా అంటే, వెర్రివాడ ఆలోచించవయ్యా, టేబుల్ సాల్ట్ వాడేవాడికి ఈ విషయం అర్థం కాదు. కల్లుప్పు అంటారు, రాతి ఉప్పు. ఆ ఉప్పరాయిని మీరు ఈ బల్ల మీద ఇలా వేయండి సున్నితంగా, పెద్ద సుత్తెట్టు కొట్టద్దు, మోటుతనం అంటారు దాన్ని. బల్ల మీద వేయండి, ఆ ఉప్పరాయి 2 ముక్కలు అవుతుంది కదా, ఆ రాతి మధ్యలో ఉండే కాంతి చూడండి, అది లావణ్యం. ఆ సౌందర్యం, ఆ కాంతి ఎవరిలో ఉంటుందో ఆవిడ లావణ్యవతి. లేకపోతే ఒట్టి లావుగా ఉంది అంతే లెక్క. అందుకని విశ్వనాథ సత్యనారాయణ గారు కవి అంటే కవయ క్రాంత దర్శిన అని సూక్ష్మంగా చూడగలదు. ఉప్పరాయిన పగలగొట్టవయా అర్థమవుతుంది. ఆ ఉప్పరాయి ఇలా పగిలినప్పుడు లోపల కాంతి ఉంటుందంటే తెల్లగా మెరిసిపోతుందండి, చంద్రకాంతి సరిపోతుంది దాని ముందు, వెన్నెల కాంతి కూడా. ఆ లావణ్యం ఎవరిలో సహజంగా ఏమీ పూసుకోకుండా ఏమీ రాసుకోకుండా అద్దం ముందుకు వెళ్ళకపోయినా సరే ఎవరిలో ఈ కాంతి ఉంటుందో ఆవిడ లావణ్యవతి అన్నారు. అమ్మవారిలో సహజంగా ఆ కాంతి ఉంటుంది. లావణ్యాధిక భూషితాంగలతికాం లాక్షారసద్రాగిణీం. అయినా కాళ్ళకి పారాణి రాసుకుంటుంది. ఎందుకు? చెలికెత్తలకి ఉపాధి కల్పనా కేంద్రం కోసం. అంతకంటే ఉద్యోగాలు ఇవ్వాలిగా. రాష్ట్ర ప్రభుత్వాలంటే ఉద్యోగాలు ఇస్తాయో లేదో తెలియదు. అమ్మవారు బోళ్ళంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది, బోళ్ళు ఆభరణాలు ధరించింది, అందుకని స్వర్ణకారులందరికీ ఉద్యోగాలు ఇచ్చింది, రకరకాల అందమైన వస్త్రాలు ధరించింది, అందుకని శాలివారందరికీ ఉద్యోగాలు ఇచ్చింది. అన్ని వృత్తుల వారికి అసలు దేవాలయ నిర్మాణం ద్వారా హైందవ జీవన వ్యవస్థ పూర్వం ఎవ్వరికీ నిరుద్యోగ సమస్య లేకుండా చేసిందండి, ఎవ్వరికీ కూడా. ఇప్పటికి కూడా అధికారులను ముందు పెట్టుకుని చెబుతున్నా, ప్రసిద్ధమైన దేవస్థానాల్లో దయచేసి యంత్రాల వాడకం తగ్గించండి, యంత్రాల వాడకం తగ్గించండి. ఎవరో వాడారని ఇక ముందు ముందు రోబోలు కృత్రిమ మేధ కూడా వస్తే భగవత్కృప కూడా కృత్రిమం అయిపోతుందండి. ప్రసిద్ధమైన దేవాలయాల్లో యంత్రాల వాడకం తగ్గించి, ఇబ్బంది అయినా సరే శ్రమ అయినా సరే యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తే 25,000 30,000 జీతంతో ఉపాధి కల్పిస్తే హిందూ కుటుంబాల్లో నిరుద్యోగ సమస్య ఉండదండి, నిరుద్యోగ సమస్య ఉండదు. దయచేసి కులభేదం పాటించకండి. దేవుడి దగ్గర అందరూ ఒక్కటే. ప్రసాదాలు కూడా అందరూ తయారు చేయొచ్చు, పూలదండలు అందరూ తయారు చేయొచ్చు, కుంకుమార్చన అందరూ చేయొచ్చు. ఎక్కడా శాస్త్రాల్లో ఎవరికీ నిషేధం చెప్పలేదు. అహంకారం కొద్దీ కొంతమంది ఏర్పాటు చేస్తున్నారు కానీ ఎక్కడా నిషేధం చెప్పలేదు. దేవాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వాలి ఖచ్చితంగా. మనం హిందువులకే అని ప్రకటించవచ్చు, తప్పే ఉంది. మన హిందూ దేవాలయం అండి, మన హిందూ దేవాలయం. వాళ్ళ సొమ్ములతో మనం దేవాలయం నడుపుతున్నాం. ఎక్కడ ఎవరు డబ్బులు అయిపోతే దేవాలయం ఎక్కడది? అంచేది హిందూ కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద హిందూ ఎవడు నిరుద్యోగిగా ఉండరండి. అందు దేవాలయాలు ఉన్నాయి, మనకి అంత ఆదాయం కూడా ఉంది ఖచ్చితంగా. అదే అమ్మవారి అష్టకం రూపంలో ఇక్కడ చెబుతున్నది. సామాజికం అంటే ఇదే. ఇక్కడ ఎంతమందికి ఎంత ఉపాధి కల్పనండి ఇది. లక్షారసద్రాగిణి. అమ్మవారి పాదాలు సహజంగానే అందంగా ఉంటాయి, మళ్ళీ పారాయణ ఎందుకు రాయడం అంటే, పోన్లే వాళ్ళు ఏదో రాసుకుని బతుకుతున్నారు, వాడికి నెలకో 25,000 ఇస్తున్నారు రాసుకొని అని ఆ దాసీలు పెట్టుకుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ నాకు ఏమీ అక్కర్లేదనుకుంటే ఎవరైనా ఎలా బతుకుతారండి? ఎప్పుడు కోటీశ్వరుడైన వాడు కూతురు పెళ్లి చేస్తే కోటీశ్వరుల వైభవంతో చెయ్యాలమ్మా, ఎందుకంటే కోట్ల మందికి ఉపాధి కల్పించగలుగుతాం ఖచ్చితంగా. పందిళ్ళు వేస్తారు, పాకలు వేస్తారు, విద్యుత్ వ్యవహారాలు చేస్తారు, నీటిపారుదల చూస్తారు, వంట చేస్తారు, వడ్డిస్తారు. కూటికి లేనివాడు పెళ్లి చేసినట్టే కోటీశ్వరుడు చేస్తే ఎలాగండి? ఇవాళ చేస్తున్నారు, అనుమానం ఎలా. కానీ కోట్లు బహుమతుల కోసం ఖర్చు పెడుతున్నారు, ఆర్భాటం కోసం ఖర్చు పెడుతున్నారు. దయచేసి పేద వర్గాలకి ఉపాధి కోసం ఖర్చు పెట్టండి, ఉపాధి కోసం ఖర్చు పెట్టండి.
ఒక జమీందారింటో పెళ్లి జరిగిందంటే ఆ ఊళ్ళో ఏ కులం వాడు ఉద్యోగం లేకుండా ఉండొద్దండి. ఎప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారంటే పేదవాళ్ళు ఈయనింటో పెళ్ళిళ్ళు పేరెంటాలు జరుగుతూ ఉండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, పురుటుకు వస్తూ ఉండాలి, బారసాలు జరగాలి, అన్నప్రాసన జరగాలి, కాస్త నాకేదో పందిరేసే అవకాశం ఇస్తారు, నాకేదో బల్బులు వెలిగించే అవకాశం ఇస్తారు, జమీందారు గారు బాగుండాలని పూర్వం కోరుకునేవారు. అసూయలు ఉండేవి కావు. ఇవాళ ఎందుకు వచ్చాయంటే వీడి స్వార్థం వీడిది, వాడి బద్ధకం వాడిది. వీడికి స్వార్థం, వాడికి బద్ధకం, రెండు మొత్తం వ్యవస్థ పాడైపోయింది. ధనవంతుడైన వాడు హృదయం లక్ష్మీదేవిలాగే పాలసముద్రంలో పుట్టినంత మెత్తగా ఉంటే దేశంలో నిరుద్యోగ సమస్య ఎందుకు ఉంటుందండి? పేదవాళ్ళని మనం పోషించొద్దా? మనకి దగ్గర ఉన్నది దేనికి? 10 మందికి ఉపాధి కల్పించాలి. 10 మందికి ఉపాధి కల్పించి ఇక్కడ ఎదురుగా వెలుగుతున్న కెమెరా చూడండి. దీని ద్వారా మేము భగవంతుడి పాదాల సాక్షిగా 10 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నామండి. 10 కుటుంబాలకి మా యూట్యూబ్ మీద బతుకుతున్నారు 10 మంది. సామాన్యమైన ఖర్చు కాదు అది. ఎందుకని మనం చెప్పడమే కాదు, 10 మంది బతకాలి. అంచేత పెట్టాం. అక్కడ హైదరాబాద్లో ఓ టీం ఉన్నారు చూసుకుంటా. లేకపోతే అన్నీ ఎలా వచ్చేస్తున్నాయి, చిరిగారికి పాటు నరసింహరావు అఫీషియల్ అనగానే ఎలా వచ్చేస్తా నాకు తెలిసినవాడు. అదంతా నాకు మాట్లాడమే తెలిసి ఇంటికి వెళ్ళి పడుకుంటాను. మిగిలినంతా వాళ్ళు చూసుకుంటారు. ఎడిటింగ్ స్టాఫ్ ఉన్నారు, కంపోజింగ్ స్టాఫ్ ఉన్నారు, మొత్తం దాన్ని వరుసలో పెడతారు, మళ్ళీ షార్ట్లో పెడతారు, టీషర్ట్లో పెడతారు, చాలా గొడవ చేస్తారు దాన్ని. అదంతా మనకు తెలిసినవాడు. అవన్నీ ఆ నైపుణ్యాలన్నీ వాళ్ళవి. వాళ్ళకు ఉపాధి కల్పన అయిందా లేదా? మనం ఒక్కళ్ళం ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల మనం ఒక్కడమే సంపాదించుకుంటామంటే అలాగా. ఇది అమ్మవారి నుంచే నేర్చుకోవాలి. సేవాయాత సమస్త దేవ వనితం. ఆ పారాయణ పూయడానికి ఒకరు, ఆవిడకి అలంకారం చేయడానికి ఒకరు, కేశాలంకరణకు ఒకరు, పుష్పాలంకరణకు ఒకరు, ఇలా మొత్తం సమస్త దేవవనితులు రంభాద్యప్సరసలు అందరూ వచ్చారు అక్కడికి. సీమంత భూషాన్వితాం. ఇన్ని చెప్పినా సరే సీమంతం మీద ఆభరణం పెట్టే అమ్మాయి వచ్చిందా అంటుంది. హాజరు పట్టకి తీస్తారు, ఎన్ఎంఆర్ వచ్చిందా లేదా అని. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి చేర్చుక్కగానిడ్డ చిన్ని జాబిల్లిచే సింధూర తిలకమ్ము చెమ్మగిల్ల. ఒక్కసారి ఇక్కడ ఒక దాసి పరిచారిక ఈ చేర్చుక్క ఇక్కడ పెడతారని ఆభరణం, నాగరత్నం అంటారే, ఈ సీమంతం పాపడ పిందె అంటారు. అది పెట్టడం మర్చిపోతే ఇంకో పరిచారిక అందట, అమ్మా ఎందుకమ్మా అది, నీ పక్కని శిరస్సు మీద ఉన్న చందమామ నీ పాపటి పిందెలాగే ప్రకాశిస్తున్నాడమ్మా అందట. ఇవాళ అది ఏదో సెలవు పెట్టిందమ్మా, పోన్లే వదిలేదాన్ని. చేర్చుక్కగానిడ్డ చిన్ని జాబిల్లిచే సింధూర తిలకమ్ము చెమ్మగిల్లా అని మహాకవులు వర్ణించారు. ఈ చేరు చుక్క అనేవారు అచ్చ తెలుగు మాట. పూర్వం పాపట పిందెని చేరు చుక్క అనేవారు. అది ఆభరణం సరిగ్గా ఇంత పొడుగ్గా చేసి ఇక్కడ నక్షత్రం ఆకారంలో పెడతారు, సౌభాగ్యాభరణం అంటారు. మొత్తం ఏదో ధరించి 5 ఆభరణాల్లో అదొకటి. అలాంటివన్నీ ఉపాధి ఎందుకు అంటే అందరినీ బతికించాలి కదా, లేకపోతే అలాగా. సేవాయాత సమస్తది సే దేవవనితాం శ్రీచక్ర సంచారి సేవాయాత సమస్త దేవవనితాం శ్రీచక్ర సంచారిణి. అటువంటి ఆవిడ శ్రీచక్రంలో సంచారం చేస్తూ ఉంటుంది. ఆవిడ్ని సేవిస్తే ఇంకా ఇన్ని ఆభరణాలు ధరించేది ఎందుకోసం? ఆ మాట చెబుతున్నాడు. సంసారం బాగుండడానికి, భర్త ఆనందించడానికి, బయట వాళ్ళ దగ్గర పోజు కొట్టడానికి కాదండి. అలంకరణ ఆభరణాలు అన్నీ కూడా భర్త ఆనందించడానికే, భార్య ఆనందించడానికి, బయట వాళ్ళ కోసం కాదు. అందుకే భావోల్లాస వశీకృత ప్రియతమాం భండాసురచ్ఛేదిని. తన భావాలతో హావాలతో శృంగార చేష్టలతో ఆనందంగా మన మల్లినాథ స్వామిని ఆనందింపజేస్తుంది ఆవిడ. ఈ ఆభరణాలన్నీ నీకోసమేనయ్యా, ఈ వస్త్రాలన్నీ నీకోసమే, ఎందుకంటే నువ్వు ఎలాగూ ఏం కట్టుకో, ఏనుగుతోలు బూడిద నీకేముంది కనుక, అందుకని నేనే అలా కట్టుకుంటే చూసి ఆనందించవయ్యా అంటే, పోన్లే నువ్వు అలాగే ఉండాలి, నేను ఇలాగే ఉంటా. ఆయన ఎంతసేపు బోల్లింగం, ఈవిడేమో సర్వాభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి దంపతులు కాపురం చేస్తున్నారండి. మనం చేయలేమమ్మా, కొట్టుకు చచ్చిపోతున్నారు అన్యాయంగాను. ఎంత ఆస్తున్నా చాలదు, ఎంత ఐశ్వర్యం ఉన్నా చాలదు, ఎన్ని ఆభరణాలు ఉన్నా చాలవు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మళ్ళీ అందరూ గుళ్ళోకి వస్తారు, అమ్మవారికి దండం పెడతారు. ఇన్ని ఆభరణాలు కలిగినవాడు ఏమీ లేకుండా చెంబుడు నీళ్లకు పరవశించిపోయే పెద్ద మనిషితో లక్షల ఏళ్లుగా కాపురం చేస్తుంది. శివపార్వతుల మించిన దంపతులు ఉండరండి, శివపార్వతులను మించిన దంపతులు ఉండరు. ఆదర్శ దాంపత్యం అంటే వారిది. ఇప్పుడు ఇంకొక మొక్క మంచి మాట చెబుతున్నాడు. ధన్యాం సోమ విభావనీజ చరితాం ధరాధర శ్యామలాం మున్యారాధన మేధినీం సుమహతాం ముక్తిప్రదాన వ్రతాం కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీలసన్మధ్యమాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ధన్యాం, ధన్యమైన జీవితం. ఆవిడ విగ్రహాన్ని చూస్తే మన జీవితము ధన్యమే. సోమ విభావనీయ చరితాం, చాలా గొప్ప మాట ఇది.
సోముడు అంటే చంద్రుడు. అందుకే సోమవారం అంటే శివుడికి ఇష్టం. ఎందుకో గమనించండి. సా ఉమా గుణసంధి తెలుగు మాస్టర్లకు బాగా తెలుస్తుంది. స ఉమా సోమ, ఉమాదేవితో కూడినటువంటి వారమే సోమవారం. అందుకే సోమవారం అంటే ఆవిడకి ఇష్టం. ఈ వారం అంటే ఎందుకు, మా ఆవిడ పేరు అందులో ఉందయా నాకు ఇష్టం అంటాడు. ఆవిడంటే అంత ఇష్టం ఆయనకి. సోమ ఎందుకంటే స ఉమా, మా ఆవిడ పేరు అందులో ఉంది నీకేం తెలుసు అంటాడు. పైగా సోమ శబ్దానికి చంద్రుడు అని అర్థం ఉంది. ఆ చంద్రుడు శివారాధకుడే. ఎంత ఆరాధకుడు కాబట్టి నెత్తి మీద పెట్టుకుంటాడు. అందుకని సోమవారం అంటే ఇష్టం అన్న. ఎందుకంటే అమ్మవారు అంటే ఇష్టం కాబట్టి సోమవారం అంటే ఇష్టం. స ఉమా సోమ. సోమ విభావనీయ చరితాం, చంద్రుణ్ణి చూసినా సరే చంద్రుని యొక్క కాంతిని గురించి, చరిత అంటే అక్కడ కాంతి తేజస్సుని గురించి ఊహించినా సరే, విభావన చేసినా సరే అమ్మవారు అర్థమవుతుంది. అందుకని పున్నమి నాడు ప్రత్యేకించి కార్తీక మాసం, రేపు మార్గశిర మాసం, ప్రతి పున్నమి నాడు కూడా ఎక్కడ క్లబ్కి హోటల్కి వెళ్ళకండి, సినిమాకి వెళ్ళకండి, షికారుకి వెళ్ళకండి. మీ ఇంట్లోనే కాస్త పున్నమి చందమామ కనపడే చోట భార్య భర్త పిల్లలు 2 కుర్చీలు వేసుకుని కూర్చోండి. ఆ పున్నమి చందమామ మధ్యలో ఉండే వీలుగవరమ్మ, మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారుచంద్ర కళాధర చంద్రమండల మధ్యగా. ఆ చంద్రమండల మధ్యంలో ఉండే కాంతి ఆవిడే కదా. ఆ కాంతిని చూశాక మళ్ళీ నువ్వు యాత్రలు చేయాల్సిన పని ఏమన్నా ఉందా ఇక్కడ? యాత్రలు చేసిన కానుపింతువకు సాయం వేళ సంధ్యానభపాత్రం బంధున. ఒకనాడు పున్నమి నాడు చంద్రబింబాన్ని దర్శించగానే నాకు ఆవేశంలో కలిగిన భావనది, ఇంకెందుకమ్మా యాత్రలు పనిలేక ఈ చంద్రమండలంలో నువ్వు లేవా? నా ఇంటి నుంచి హాయిగా చంద్రుడు కనపడుతున్నాడే. చంద్రుడిని చూసినందుకు ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు ఇంకా రాలేదు కదా. మనం అదృష్టవంతులం. ఎన్ని రకాల పనులు వసూలు చేసినా, ఆ పన్ను ఈ పన్ను అన్ని పన్నులు వేసి పళ్ళు ఓడగొట్టినా, చంద్రుని చూసావు సూర్యుని చూసావు ట్యాక్స్ కట్టమని అవడం అంటలేదు. ఇంకా సంతోషం. చూద్దాం. భానుమండల మధ్యస్థ, సూర్యమండలంలో కూడా ఉన్నదావిడే. ఆత్రేయంబగు పూర్ణబింబమున నీవంత సుధారాశివై ఈ త్రైలోక్యము దాల్చి కనపడవే దేవి. యాత్రలింకేటికి ఊరికే యాత్రలు చేసుకుంటూ ఉంటాం కానీ నిజానికి పూర్ణబింబంలో, పూర్ణచంద్రబింబంలో ఉండే చందమామ కాంతిని గమనిస్తే అమ్మవారి యొక్క కాంతి అండి. చంద్రమండల మధ్యగా అదే సోమ విభావనీయ చరితాం ధరాధర శ్యామలాం. గమనించండి. ధారాధరం అంటే మేఘం, ధారాం ధరతీతి ధారాధరగా. మేఘం ఎలా ఉంటుందండి? నీళ్ల మేఘం నల్లగా ఉంటుంది. నీళ్లు లేని మేఘం శరత్కాలంలో మేఘం తెల్లగా ఉంటుంది. కానీ ఆగస్టు మాసం శ్రావణ మాసంలో మేఘం నల్లగా ఉంటుంది. నీళ్లు ఉంటాయి. అమ్మవారు నల్లగా ఉంటుందిట. కానీ చంద్రుని చూస్తే ఆనందిస్తుంది. అంటే మనం నల్లగా ఉండం, తెల్లగా ఉండం ముఖ్యం కాదమ్మా. మన ప్రవర్తన చందమామలాగా తెల్లగా ఉండాలి. అది శంకరాచార్య ఉద్దేశం. సోమ విభావనీయ చరితాం ధరాధర శ్యామలాం. నువ్వు ధారాధరంలాగా నల్లగా ఉన్నా సరే నీ చరిత, సంస్కృతంలో చరిత అంటే నాట్ హిస్టరీ, ప్రవర్తన అని అర్థం. కాండక్ట్. సంస్కృతంలో చరిత అంటే ప్రవర్తన, తెలుగులో చరిత్ర అంటే హిస్టరీ. హిస్టరీ కాదు ఇక్కడ, చరిత. ఆవిడ ప్రవర్తన ఎటువంటిది? చందమామ. ఇంకా చందమామలో మత్స్సు ఉంది, వాడు పనికిరాడు అసలు అమ్మవారు ముందు. అమ్మవారు నా మత్సలేని చందమామ. మత్సలేని చందమామలాగా ఆవిడ జీవితం గడిపింది ఆ భర్తతోటి. మనము అలాగే సంసారాలకి, జీవితాలకి, ఉద్యోగ బంధాలకి అంకితమై ఉండాలి. అప్పుడు సోమవిభావనీయ చరితాం మున్యారాధన మేధిని. మురులు ఆరాధిస్తూ ఉంటే ఆవిడకి ఎంతో ఆసక్తి. అన్నం నీళ్లు మానేసి ఆరాధిస్తున్నారు నన్ను. అగస్త్యుడు సేవించాడు, ఆయన భార్య లోపాముద్ర సేవించింది. ఎంతమంది సేవించారు? లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. అటువంటి మున్యారాధన మేధిని. మురుడు ఆరాధిస్తూ ఉంటే ఆసక్తిగా అక్కడే ఉండిపోతుంది ఆవిడ. మున్యారాధన మేధినీం సుమఖతాం. గొప్పవారందరూ నిన్ను ఆరాధిస్తూ ఉంటారమ్మా. సుమఖతాం సుమఖతాం ముక్తి ప్రధాన వ్రతాం. ముక్తి ఇవ్వడమే వ్రతంగా పెట్టుకుంది ఆవిడ, ఒక నియమంగా. మనందరినీ ముక్తులు చేయడమే ఆవిడ వ్రతం. అందుకని మనం భయపడక్కర్లేదు జీవితానికి. ఎప్పటికైనా ఆవిడ మోక్షాన్ని ఇస్తుంది. ఇవ్వకపోయినా మనకి నష్టం లేదు, ఆవిడ ధ్యానంలో ఉన్నాం కాబట్టి. ఆవిడ ధ్యానంలో ఇప్పుడు ముక్తికి భుక్తికి తేడా ఏముందండి? ఇంకో మాట చెబుతున్నారు ప్రత్యేకంగా. కన్యా పూజన సుప్రసన్న హృదయాం. పెళ్ళి కాని అమ్మాయిలు అమ్మవారి పూజ చేస్తే మంచి భర్త దొరకడమే కాకుండా జీవితం అంతా బాగుంటుందమ్మా. జీవితం అంతా బాగుంటుంది. శంకరాచార్య చెబుతున్నమాట.
ప్రత్యేకించి అమ్మాయిల చేత కన్యా పూజలను చేయిస్తారు. అటువంటి పూజలకు అమ్మాయిలను పంపించండి, చేయించండి, కుంకుమార్చన చేయించండి. కన్యాపూజన సుప్రసన్న హృదయం. ఆ కన్యలు వచ్చి పూజిస్తే, కన్య అంటే మామూలు స్త్రీ అనే అర్థం కూడా ఉంది ప్రాచీన సంస్కృత భాషలో. పెళ్లి కాని అమ్మాయి అనేది తర్వాత వచ్చింది. కన్య అంటే స్త్రీ అని కూడా. స్త్రీలు ప్రత్యేకించి అర్చిస్తే ఆవిడికి చాలా ఆనందం. ఎందుకు, ఎంత దేవతలైనా ఏదో పక్షపాతం ఉంటుంది కదా. వీళ్ళు మా ఆడాళ్లే మహిళా మండలి అని, మహిళా మండలి అంటే ఆవిడకి చాలా ఇష్టం. అందుకని ఈ శ్రీశైలం దేవస్థానానికి వచ్చేవాళ్ళు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళచ్చు, కానీ ఎక్కడికి ఒంటరిగా వస్తే అమ్మవారు అదేదిరా వెధవమోహం వేసుకొచ్చావు ఇక్కడికి ఉంటుంది వెంటనే ఆవిడ. ఆవిడేది ఇంటి దగ్గర వదిలేస్తావు, పని లేక నీ మొహం చూపించాలి, పడి తీసుకురా, ఈసారి వచ్చినప్పుడు తీసుకురా, వేషాలు ఏకని చెబుతుంది ఆవిడ. ఎందుకంటే కన్యాపూజన సుప్రసన్న హృదయం. స్త్రీలు ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటే వీళ్ళు మేము ఇద్దరం స్త్రీలమే అని వెంటనే అంగీకరిస్తుంది అనమాట. ఆవిడకి కొంచెం పక్షపాతం ఉంటుందండి, ఎంతైనా మరి విగ్రహ రూపం ధరించింది కదా. అందుకే దాని పోయిందని శుభ్రంగా భార్యతో సహా వెళదాం, ఆరాధన చేద్దాం, మనకి మరింత మంచిది కదా. మనం శ్రమపడాల్సిన పని లేకుండా భార్య పూజ వల్ల భర్తకు సౌఖ్యం వస్తుంటే అంతకంటే కావాల్సింది ఏమిటి? అందుకే రావణాసురుడు ఎన్ని పాపాలు చేసినా చివరి వరకు ఎందుకు బతుకున్నాడంటే మండోదరి పూజల వల్ల, అంతకంటే ఉంది. అందుకని కన్యాపూజన సుప్రసన్న హృదయం కాంచీల సన్మధ్యమాం. నీ మధ్య భాగం నడుము వడ్డాణంతో ఎంత అందంగా ప్రకాశిస్తోందమ్మా అన్నాం. వడ్డాణం ధరించడం గర్భధారణకు కూడా మూలమవుతుందమ్మా. ఇప్పుడు ఫ్యాషన్ పేరు మీద ధరించడం మానేశారు. అమ్మాయిలు పెళ్ళయిన తర్వాత వడ్డాణం ధరించాలి, కన్యలు కూడా ధరిస్తారు. దానివల్ల బంగారం ఒంటికి తాకుతుంది, గర్భధారణ శక్తి పెరుగుతుంది, శరీర లావణ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఇంకో మాట ఏమిటంటే ఇది కంచి పీఠానికి సంబంధించిన మాట. కాంచీల సన్మధ్యమాం. భూమండలం మొత్తానికి మధ్య భాగం, సెంటర్ పాయింట్ ఏదంటే కాంచీ నగరం అండి లెక్క. భూమండలం మొత్తానికి, మన భారతదేశానికి కాదు, భూమండలం మొత్తానికి భారతదేశం నాభిస్థానం. అజనాభం అంటారు దీన్ని, బ్రహ్మనాభి అంటారు. మళ్ళీ భారతదేశానికి మధ్యస్థానం ఏదంటే కాంచీపీఠం. అందుకే కంచిలో అమ్మవారి యొక్క అవయవాల్లో ఏది పడింది? నాభి పడింది అక్కడ ఖచ్చితంగా. అక్కడ స్తంభ రూపంలో ఉంటుంది, అక్కడ లోపల చెయ్యి పడితే కుంకుమ వస్తుంది వెంటనే, నాభి రూపం, నాభి పడింది అక్కడ ఖచ్చితంగా. అందుకని కాంచీల సన్మధ్యమాం. భూమండల మధ్యంలో ఉండేటువంటి కంచిపీఠం అంటే, కంచి పరమాచార్య అంటే నీకు ఎంతో ఇష్టం అమ్మా తల్లి, నీకు వారికి నమస్కారం అంటున్నాడు. శ్రీశైలస్థలవాసిని భగవతి శ్రీమాతరం భావయే.